హాయ్! హలో! అందరికి నమస్కారం. ఇదిగోండి మా చుట్టాలు సంక్రాంతికొచ్చి హాయ్ చెప్తున్నారనుకుంటున్నారా? లేదు బాయ్ చెప్తుందండి ఎళ్ళిపోతుంది. ఏంటంటే ఇదిగోండి వచ్చారు సంక్రాంతికి గారెలొండారు, చికెనొండారు, కళ్ళు కూడా తెచ్చానండి నేను సరదాగాన. గానీ ఎవ్వరు తాగలేదు. మేయన్నీ వంటలోనే వండుకుంటూ జెల్లకూర వండుకొని బీచ్ పక్కకొచ్చామండి సరదాగాన మా ఓడలు బీచ్‌కి. అది అయిపోయిన తర్వాత రోజు ఓ బెండపూడిలో తీర్థం జరిగితే తీర్థంకెళ్తే మా మేనకోడలు, మా ఆవిడ మంచి హడావిడి చేశారు చూడండి. అలాగని జెప్పేసి అంతర్వేది గుడికెళ్ళామండి. వాళ్ళు ఫస్ట్ టైమ్ ఎక్కారామె. అంతకుముందు ఎప్పుడో సెకినెట్టుపల్లిలో ఎక్కారంట. మళ్ళీ ఇప్పుడు ఎక్కారిక్కడ. దేవుడు అదే గోదావరిలో డబ్బులేసింది మా మేనకోడలు. ఎక్సైట్‌మెంట్ మాట తనకి. ఇదంతా అయిపోయిన తర్వాత మామూలుగా సరదాగా అలా చూసి అంతర్వేది గుడికెళ్దాం అని చెప్పేసి అలా గుడికెళ్ళామండి. వడలూరు దాటి ఇదిగోండి గుడి దగ్గరికొచ్చాము. మా బావగారు అరటిపళ్ళెడుతున్నారు. మా అక్క కొబ్బరికాయలు అయి కొంటుందన్నమాట గుడిలోకెళ్ళడానికి. తులసి మాల అయ్యని. ఇదిగోండి లోనకొచ్చేసాం చూసారా? లక్ష్మీ నరసింహస్వామి గుడి లోన బ్యాక్ సైడ్ అండి ఇది. సూర్యభగవానుడి ఫోటో ఉంటది. అది రథంతోటి చాలా బావుందండి. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే అంత ప్రశాంతంగా ఉంటది లోనకెళ్తేని. చూడండి మళ్ళీ బయటకొచ్చిన తర్వాత ఆవులు కట్టుబడెడుతున్నారు మళ్ళీని. ఇదంతా అలా సరదాగా అలా చేసుకున్న తర్వాత అంటే భోజనం టైం అయ్యేదాకా అలా బయటనే ఎంజాయ్ చేసాం. తర్వాత మళ్ళీ భోజనాలు పెడతారంటే మనకి గుడి అంతర్వేది గుడి కంటేని ప్రత్యేకంగా చెప్పవసరం లేదండి. భోజనాలు చాలా బావుంటాయి. మళ్ళీ చూడాలనిపించి గుడి లోనకెళ్ళానండి. ఇదిగోండి ఇది చూసారు కదా! మన మ మండపంలో ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. చాలా ప్రశాంతంగా ఉంటదక్కడ గుడి దగ్గర. మీరు కంపల్సరీ కూడా మిస్ చేయొద్దు. అక్కడికెళ్ళి చాలా అన్నీ కూడా విజిట్ చేసిన తర్వాత అన్నీ చూడండి. ఇదిగోండి భోజనాల దగ్గరికొచ్చేసాం. చాలా అంటే చాలా బాగున్నాయి భోజనాలు చెప్పవసరం లేదు. ఇంతకీ మీకు చెప్పడం మర్చిపోయాను కదా! వీళ్ళు వస్తూ హైదరాబాద్ నుంచి నాకు గిఫ్ట్ తీసుకొచ్చారండి. చూడండి ఇది. రెనోరో అని మామూలుగాన మైక్ అండి మీరు వీడియోస్ చేస్తున్నారు కదా! బాగా చెయ్యి అని చెప్పేసి ఇచ్చారండి. థాంక్స్ అండి. థాంక్ యూ సో మచ్ అక్క, బావ. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను. ప్లీజ్ లైక్ కొట్టాలండి. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ. బాయ్.